above, above, పైన. ఇప్పుడు ఈ పదాన్ని ఒక వాక్యంలో ఉపయోగించి చెబుతాను చూడండి. మేఘాలు కొండ మీద ఉన్నాయి. మేఘాలు కొండ మీద ఉన్నాయి. ఇంగ్లీష్ లో ద క్లౌడ్స్ ఆర్ అబౌవ్ ద హిల్. ద క్లౌడ్స్ ఆర్ అబౌవ్ ద హిల్. బిలో, క్రింద. బిలో, క్రింద. క్రింద ఉన్న పుస్తకం తీసుకో. క్రింద ఉన్న పుస్తకం తీసుకో. ఇంగ్లీష్ లో టేక్ ద బుక్ విచ్ ఈజ్ బిలో. టేక్ ద బుక్ విచ్ ఈజ్ బిలో. నెక్స్ట్, అంగీకరించుట. ఇంగ్లీష్ లో యాక్సెప్ట్, యాక్సెప్ట్. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. ఇంగ్లీష్ లో he accepted to give money. He accepted to give money. తిరస్కరించుట లేదా వ్యతిరేకించుట. ఇంగ్లీష్ లో రిఫ్యూజ్, రిఫ్యూజ్. దొంగతనం చేయటానికి నేను తిరస్కరించాను లేదా వ్యతిరేకించాను. ఇంగ్లీష్ లో ఐ రిఫ్యూజ్డ్ టు స్టీల్. ఐ రిఫ్యూజ్డ్ టు స్టీల్. నెక్స్ట్, చురుకైన. ఇంగ్లీష్ లో యాక్టివ్, యాక్టివ్. అబ్దుల్ కలాం చురుకైన రాష్ట్రపతి. అబ్దుల్ కలాం చురుకైన రాష్ట్రపతి. ఇంగ్లీష్ లో అబ్దుల్ కలాం ఈజ్ అన్ యాక్టివ్ ప్రెసిడెంట్. అబ్దుల్ కలాం ఈజ్ అన్ యాక్టివ్ ప్రెసిడెంట్. ప్యాసివ్ అంటే మందకోటితనం లేదా మజ్జుగా ఉండడం. ప్యాసివ్. అతని మందకోటితనాన్ని అందరూ అసహ్యించుకుంటారు. అతని మందకోడితనాన్ని అందరూ అసహ్యించుకుంటారు. ఇప్పుడు దీని ఇంగ్లీష్ లో ఎవ్రీబడి హేట్స్. దేన్ని? అతడి మందకోటితనాన్ని. హిస్ ప్యాసివ్ నేచర్. ఎవ్రీబడి హేట్స్ హిస్ ప్యాసివ్ నేచర్. నెక్స్ట్, అనుకూలం లేదా లాభం. ఇంగ్లీష్ లో అడ్వాంటేజ్, అడ్వాంటేజ్. ఆటలు గోపాలకి అదనపు అనుకూలత. ఆటలు గోపాలకి అదనపు అనుకూలత. ఇంగ్లీష్ లో స్పోర్ట్స్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ గోపాల్. స్పోర్ట్స్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ గోపాల్. ప్రతిబంధకం లేదా అననుకూలత. ఇంగ్లీష్ లో డిస్అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్. పోలియో అతని ప్రగతికి ప్రతిబంధకం కాలేకపోయింది. పోలియో అతని ప్రగతికి ప్రతిబంధకం కాలేకపోయింది. ఇంగ్లీష్ లో పోలియో could not be discouraged for his progress. Polio could not be discouraged for his process. Progress. అనాగరికమైన. ఇంగ్లీష్ లో బార్బరస్, బార్బరస్. ప్రాచీన మానవులు అనాగరికంగా జీవితం గడిపారు. ప్రాచీన మానవులు అనాగరికముగా జీవితం గడిపారు. ఇంగ్లీష్ ancient man had lived a barbarous life. Ancient man had lived a barbarous life. నాగరికమైన. ఇంగ్లీష్ లో సివిలైజ్డ్, సివిలైజ్డ్. అతను నాగరికమైన మూర్ఖుడు.
అతను నాగరికమైన మూర్ఖుడు. ఇంగ్లీష్ లో హీ ఈజ్ ఏ సివిలైజ్డ్ బ్రూట్. హీ ఈజ్ ఏ సివిలైజ్డ్ బ్రూట్. నీచమైన ఇంగ్లీష్ లో బేస్. నీచమైన పనులను ఎప్పుడూ చేయకు. నీచమైన పనులను ఎప్పుడూ చేయకు. ఇంగ్లీష్ లో డోంట్ గో ఫర్ బేస్ఫుల్ యాక్షన్స్. డోంట్ గో ఫర్ బేస్ఫుల్ యాక్షన్స్. ఉన్నతమైన నోబుల్. నోబుల్. లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నతమైన శీలము జగద్విఖ్యాతము. ఇంగ్లీష్ లో లాల్ బహదూర్ శాస్త్రీస్ నోబెల్ క్యారెక్టర్ ఈజ్ వరల్డ్ ఫేమస్. ప్రారంభం ఇంగ్లీష్ లో బిగినింగ్. బిగినింగ్. ఇది ఆటకు ప్రారంభ సమయం. ఇది ఆటకు ప్రారంభ సమయం. ఇంగ్లీష్ లో దిస్ ఈజ్ బిగినింగ్ టైమ్ ఫర్ ద గేమ్. దిస్ ఈజ్ బిగినింగ్ టైమ్ ఫర్ ద గేమ్. ముగింపు ఇంగ్లీష్ లో ఎండింగ్. ఎండింగ్. అక్కడతో కథ ముగుస్తుంది. అక్కడతో కథ ముగుస్తుంది. ఇంగ్లీష్ లో దేర్ ఎండ్స్ ద స్టోరీ. దేర్ ఎండ్స్ ద స్టోరీ. నెక్స్ట్ నమ్మకము ఇంగ్లీష్ లో బిలీవ్. బిలీవ్. నాకు భగవంతుని మీద గట్టి నమ్మకం ఉంది. ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీవ్ ఇన్ గాడ్. అనుమానం. డౌట్. పోలీసులు దొంగను అనుమానిస్తారు. ఇంగ్లీష్ లో పోలీస్ డౌట్ ద థీఫ్. పోలీస్ డౌట్స్ ద థీఫ్. చేదు. బిట్టర్. బిట్టర్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇంగ్లీష్ లో ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్. తీపి. స్వీట్. స్వీట్. ఎక్కువ తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ తీపి తినుట ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంగ్లీష్ ఈటింగ్ మోర్ స్వీట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈటింగ్ మోర్ స్వీట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ప్రకాశవంతమైన ఇంగ్లీష్ లో బ్రైట్. బ్రైట్. ప్రకాశవంతమైన చంద్రుని కాంతి ప్రశాంతంగా ఉంటుంది. ఇంగ్లీష్ మూన్స్ బ్రైట్ లైట్ ఈజ్ ప్లెజెంట్. మసకబారిన. డల్. డల్. సిగ్గుతో అతని మొహం మసకబారిపోయింది. ఇంగ్లీష్ లో హిస్ ఫేస్ టర్న్డ్ డల్ డ్యూ టు షై. విశాలమైన. బ్రాడ్. బ్రాడ్. ఈ రోడ్డు చాలా పొడవైనది, విశాలమైనది. ఇంగ్లీష్ లో దిస్ రోడ్ ఈజ్ వెరీ లాంగ్ అండ్ బ్రాడ్. దిస్ రోడ్ ఈజ్ వెరీ లాంగ్ అండ్ బ్రాడ్. ఇరుకైన. నారో. నారో. నా గది చాలా ఇరుకుగా ఉంటుంది. నా గది చాలా ఇరుకుగా ఉంటుంది. ఇంగ్లీష్ మై రూమ్ ఈజ్ వెరీ నారో. మై రూమ్ ఈజ్ వెరీ నారో. నలుపు ఇంగ్లీష్ లో బ్లాక్. బ్లాక్. చందు నల్ల ప్యాంటు వేసుకున్నాడు. చందు నల్ల ప్యాంటు వేసుకున్నాడు. ఇంగ్లీష్ లో చందు వేర్స్ బ్లాక్ ప్యాంట్. చందు వేర్స్ బ్లాక్ ప్యాంట్. తెలుపు. వైట్. వైట్. రాధ తెల్ల చీర కట్టుకుంది. రాధ తెల్ల చీర కట్టుకుంది. ఇంగ్లీష్ లో రాధ డ్రెస్డ్ విత్ వైట్ సారీ.
రాధ డ్రెస్డ్ విత్ వైట్ సారీ. తెలివిగల. ఇంగ్లీష్ లో క్లెవర్. క్లెవర్. రమ్య తెలివిగల అమ్మాయి. రమ్య తెలివిగల అమ్మాయి. ఇంగ్లీష్ లో రమ్య ఈజ్ ఏ క్లవర్ గర్ల్. రమ్య ఈజ్ ఏ క్లవర్ గర్ల్. మూర్ఖుడు లేదా మొద్దు. ఇంగ్లీష్ లో స్టూపిడ్. స్టూపిడ్. ఆ మూర్ఖుణ్ణి రెచ్చగొట్టవద్దు. ఆ మూర్ఖుణ్ణి రెచ్చగొట్టవద్దు. డోంట్ ప్రొవోక్ దట్ స్టూపిడ్ ఫెలో. డోంట్ ప్రొవోక్ దట్ స్టూపిడ్ ఫెలో. క్రూరమైన. క్రూయల్. క్రూయల్. పులి క్రూరమైన జంతువు. టైగర్ ఈజ్ ఏ క్రూయల్ యానిమల్. దయగల. కైండ్. కైండ్. గాంధీజీ హరిజనుల పట్ల దయ కలిగి ఉండేవారు. గాంధీజీ వాజ్ కైండ్ ఇన్ హార్ట్ టువర్డ్స్ హరిజనాస్. అప్పు లేదా అరువు. ఇంగ్లీష్ లో క్రెడిట్. క్రెడిట్. నేను మారుతి కారును అప్పు చేసి కొన్నాను. ఇంగ్లీష్ ఐ పర్చేజ్డ్ మారుతి కార్ ఇన్ క్రెడిట్. నగదు లేదా డబ్బు. ఇంగ్లీష్ లో క్యాష్. అతనికి బ్యాంకులో చాలా డబ్బు ఉంది. ఇంగ్లీష్ లో హీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ క్యాష్ ఇన్ బ్యాంక్. జబ్బు. డిసీజ్. డిసీజ్. అతను 2 సంవత్సరాలుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇంగ్లీష్ లో హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లివర్ డిసీజ్ సిన్స్ 2 years. ఆరోగ్యం. హెల్త్. హెల్త్. నడక ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మచ్చిక లేదా పెంపుడు లేదా గృహ సంబంధమైన జంతువులను. డొమెస్టిక్. డొమెస్టిక్. కుక్క పెంపుడు జంతువు. డాగ్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. వన్య జంతువులు. వైల్డ్. ఏనుగు సింహములు వన్య జంతువులు. Elephants and lions are wild animals. పొడిగా లేదా ఎండిన. ఇంగ్లీష్ లో డ్రై. డ్రై. ఈ పండ్లు ఎండిపోయాయి. ఇంగ్లీష్ లో దీస్ ఫ్రూట్స్ ఆర్ డ్రైడ్ అవే. తడి లేదా తడిసిన. ఇంగ్లీష్ లో వెట్. వెట్. మేము వర్షములో పూర్తిగా తడిసిపోయాము. ఇంగ్లీష్ లో we completely become wet in rain. తొందరగా. ఇంగ్లీష్ లో ఎర్లీ. ఎర్లీ. రఘు ఇవాళ తొందరగా స్కూలుకు వచ్చాడు. టుడే రఘు కేమ్ టు స్కూల్ ఎర్లీ. ఆలస్యంగా. లేట్. మద్రాసు నుండి ఢిల్లీ వెళ్ళు రైలు 6 గంటల ఆలస్యంగా నడుస్తుంది. The train from Chennai to New Delhi is running late by 6 hours. ఖాళీ. ఇంగ్లీష్ లో ఎంటీ. ఎంటీ. నేను తరగతిలోనికి వెళ్ళేసరికి అంతా ఖాళీగా ఉంది. ఇంగ్లీష్ ద క్లాస్ వాజ్ ఎంటీ when I had entered the class. నిండిన. ఇంగ్లీష్ లో ఫుల్. ఫుల్. పెట్టె నిండా దీపావళి టపాసులు ఉన్నాయి.
ఇంగ్లీష్ లో ఫైర్ క్రాకర్స్ ఆర్ ఫుల్ ఇన్ ద బాక్స్. ప్రోత్సహించుట. ఇంగ్లీష్ లో ఎంకరేజ్. ఎంకరేజ్. తరగతి ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించటం వలనే అందరికీ మంచి మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్ లో క్లాస్ టీచర్స్ encouraged the students. That is why all the students have got good marks. నిరుత్సాహపరుచుట. ఇంగ్లీష్ లో డిస్కరేజ్. డిస్కరేజ్. తల్లిదండ్రులు నిరుత్సాహపరుచుట సహించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. She could not tolerate the discouragement of her parents and committed suicide. నిజం. ఇంగ్లీష్ లో ఫ్యాక్ట్. ఫ్యాక్ట్. నిజం చెప్పడం నీకు ఎంతైనా మంచిది. ఇంగ్లీష్ లో టెల్లింగ్ ఫ్యాక్ట్ ఈజ్ మచ్ మోర్ బెటర్ ఫర్ యూ. కల్పన. ఇంగ్లీష్ లో ఫిక్షన్. ఫిక్షన్. సినిమా అంతా అనేక కల్పనలతో నిండి ఉంది. ఇంగ్లీష్ లో ద హోల్ పిక్చర్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మెనీ ఫిక్షన్స్. అబద్ధం లేదా తప్పు. ఇంగ్లీష్ లో ఫాల్స్. ఫాల్స్. రాజకీయ నాయకులు తరచుగా ప్రజలకు అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ లో పొలిటీషియన్స్ ఆఫెన్ ఆఫర్ ఫాల్స్ ప్రామిస్ టు పబ్లిక్. సత్యం. ఇంగ్లీష్ లో ట్రూ. ట్రూ. సత్యమేవ జయతే. ట్రూత్ విన్స్ ఆల్వేస్. శుభ్రమైన. ఇంగ్లీష్ లో క్లీన్. క్లీన్. రాము బడికి ఎప్పుడు శుభ్రమైన బట్టలు వేసుకుని వస్తాడు. ఇంగ్లీష్ లో రాము ఆల్వేస్ కమ్స్ విత్ క్లీన్ క్లాత్ టు స్కూల్. మురికి. డర్టీ. డర్టీ. పార్కు పరిసరాలన్నీ మురుగు నీటితో మురికిగా ఉన్నాయి. Surroundings of the park are dirty with sluggish water. లావు లేదా లావైన. ఇంగ్లీష్ లో ఫ్యాట్. ఫ్యాట్. ఆ లావుగా ఉన్న వ్యక్తి అధిక వడ్డీకి అప్పులిస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ ద ఫ్యాట్ మ్యాన్ లెండ్స్ మనీ ఫర్ హయ్యర్ ఇంట్రెస్ట్. సన్నము. ఇంగ్లీష్ లో టిన్. టిన్. ఈ చొక్కా సన్నని దారముతో తయారు చేయబడింది. ఇంగ్లీష్ లో దిస్ షర్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టిన్ ఫ్యాబ్రిక్. దూరము. ఇంగ్లీష్ లో ఫార్. నా జన్మస్థలము ఇక్కడికి చాలా దూర ప్రదేశంలో ఉంది. ఇంగ్లీష్ మై నేటివ్ ప్లేస్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హియర్. దగ్గరగా. నియర్. రాజు వాళ్ళ స్కూల్ పార్క్ కి దగ్గరగా ఉంది. ఇంగ్లీష్ లో రాజు స్కూల్ ఈజ్ నియర్ బై ద పార్క్. బరువైన. హెవీ. హెవీ. ముసలివాడు నెత్తి మీద బరువైన పెట్టే మోస్తున్నాడు. ఇంగ్లీష్ లో ద ఓల్డ్ మ్యాన్ క్యారీయింగ్ ఏ హెవీ బాక్స్ ఆన్ హిస్ హెడ్. తేలికైన. లైట్. లైట్. అతని సైకిల్ తేలికైన పదార్థాలతో చేయబడటం వల్ల సౌకర్యంగా ఉంది. ఇంగ్లీష్ లో హిస్ బైసికల్ ఈజ్ మేడ్ విత్ లైట్ వెయిట్ మెటల్
Hence, it is comfort or it is comfortable. దిగుమతి చేసుకో ఇంగ్లీష్ లో ఇంపోర్ట్. ఇంపోర్ట్. మనము అరబ్ దేశాల నుండి ముడి సరుకులు దిగుమతి చేసుకుంటాం. దిగుమతి చేసుకోవడం ఇంగ్లీష్ లో ఇంపోర్ట్. ఇంపోర్ట్. మనము అరబ్ దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటాము. ఇంగ్లీష్ లో we import crude oil from Arab countries. ఎగుమతి చేయడం ఇంగ్లీష్ లో ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్. గుజరాత్ లోని పరిశ్రమలు ఎగుమతి నాణ్యతతో కూడిన వస్త్రాలను తయారు చేస్తాయి. ఇంగ్లీష్ లో ఇండస్ట్రీస్ ఇన్ గుజరాత్ ఫైన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ టెక్స్టైల్స్. గట్టితనం ఇంగ్లీష్ లో హార్డ్. హార్డ్. ఇనుము గట్టి లోహం. ఇంగ్లీష్ లో ఐరన్ ఈజ్ హార్డ్ మెటల్. మృదువైన లేదా మెత్తని ఇంగ్లీష్ లో సాఫ్ట్. సాఫ్ట్. ఈ కుర్చీ మెత్తని దూదితో చేయబడింది. ఇంగ్లీష్ లో దిస్ చైర్ ఈజ్ మేడ్ విత్ సాఫ్ట్ కాటన్. సంతోషం ఇంగ్లీష్ లో జాయ్. జాయ్. ఉద్యోగం దొరికినందని తెలియగానే నేను సంతోషంతో నాట్యం చేశాను. ఉద్యోగం దొరికిందని తెలియగానే నేను సంతోషంతో నాట్యం చేశాను. ఇంగ్లీష్ లో ఐ డాన్స్డ్ విత్ ఏ జాయ్ యాజ్ సూన్ యాజ్ హియర్డ్ ఐ గాట్ ద జాబ్. విచారం సారో. సారో. వరదల వల్ల ఎన్నో కుటుంబాలు విచారంలో మునిగిపోయాయి. ఇంగ్లీష్ లో మెనీ ఫ్యామిలీస్ ఫెల్ ఇన్ సారో డ్యూ టు ద ఫ్లడ్స్. అప్పు ఇంగ్లీష్ లో లెండ్. లెండ్. ఆనంద్ అరవింద్ చెల్లి వివాహం కోసం 3 లక్షలు అప్పు చేశాడు. ఇంగ్లీష్ లో ఆనంద్ lended 3 lakhs rupees to Aravind for his sister's marriage. అప్పు చేయడం బారో. మేము బ్యాంకు నుండి అప్పు తెచ్చి ఇల్లు కట్టాం. ఇంగ్లీష్ లో we borrowed money from bank and constructed house. తయారు చేయడం ఇంగ్లీష్ లో మేక్. మేక్. సబ్బులు తయారు చేయడంలో ఆమె ప్రత్యేక శిక్షణ పొందింది. ఇంగ్లీష్ లో షీ అండర్ గాన్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ సోప్ మేకింగ్. పాడు చేయడాన్ని మార్. మార్. కోతులు అందమైన తోటనంతా పాడు చేశారు. ఇంగ్లీష్ లో ద మంకీస్ హ్యావ్ మార్డ్ ద బ్యూటిఫుల్ గార్డెన్. యజమాని మాస్టర్. మాస్టర్. మా యజమాని దయగల వ్యక్తి. ఇంగ్లీష్ లో అవర్ మాస్టర్ ఈజ్ ఏ కైండ్ మ్యాన్. సేవకుడు. సర్వెంట్. సర్వెంట్. ఆ సేవకుడు ఎన్నో సంవత్సరాలు నిజాయితీగా పనిచేశాడు. ఇంగ్లీష్ లో ద సర్వెంట్ వర్క్డ్ ఫర్ మెనీ ఇయర్స్ హానెస్ట్లీ. అధికం మ్యాక్సిమం. మ్యాక్సిమం. నా చేతనైనంత ఎక్కువ సాయం తప్పక చేస్తా. ఇంగ్లీష్ లో ఐ విల్ డెఫినెట్లీ డూ మ్యాక్సిమం హెల్ప్. కనీసం లేదా తక్కువ ఇంగ్లీష్ లో మినిమం. మినిమం.
పరీక్షల్లో చందుకి కనీస మార్కులు కూడా రాలేదు. ఇంగ్లీష్లో చందు హ్యాస్ నాట్ గాట్ ఈవెన్ మినిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ప్రకృతి సిద్ధమైన లేదా సహజమైన. ఇంగ్లీష్లో నేచురల్. సహజమైన ఆహారం చక్కని ఆరోగ్యానికి మూలం. ఇంగ్లీష్లో నేచురల్ ఫుడ్ ఈజ్ ద బేస్ ఫర్ గుడ్ హెల్త్. కృత్రిమమైన. ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్. ఉద్యానవనములో 4 కృత్రిమ ఏనుగులు ఉన్నాయి. 4 artificial elephants are there in the park. పాత. ఓల్డ్. ఆ వీధిలో అన్ని పాత వస్తువులు అమ్ముతారు. ఇంగ్లీష్లో ఆల్ ఓల్డ్ థింగ్స్ విల్ బి సోల్డ్ ఇన్ ద స్ట్రీట్. కొత్త. న్యూ. కొత్తగా ఇక్కడ గాంధీ గారి విగ్రహాన్ని స్థాపించారు. గాంధీజీ స్టాచ్యూ వాజ్ ఇన్స్టాల్డ్ హియర్ న్యూలీ. శాశ్వతమైన. పర్మినెంట్. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కారు. ఇంగ్లీష్లో నోబడీ ఈజ్ పర్మినెంట్ ఆన్ దిస్ ఎర్త్. తాత్కాలికమైన. టెంపరరీ. తాత్కాలిక ప్రాతిపాదిక మీద నేను ఈ ఉద్యోగంలో చేరాను. ఇంగ్లీష్లో ఐ జాయిన్డ్ దిస్ జాబ్ ఆన్ టెంపరరీ బేస్. బాధ లేదా నొప్పి. ఇంగ్లీష్లో పెయిన్. అతను కుటుంబం కోసం ఎన్నో బాధలు పడ్డాడు. ఇంగ్లీష్లో he undergone with so many pains for the sake of his family. సంతోషం. ఇంగ్లీష్లో ప్లెజర్. గొప్ప సంతోషముతో ఈ ఉత్తరం రాస్తున్నాను. I am writing this letter with a great pleasure. లాభం. ఇంగ్లీష్లో ప్రాఫిట్. ఈ సంవత్సరం వ్యాపారంలో 2 లక్షల లాభం వచ్చింది. There is 2 lakhs profit this year in business. నష్టం. లాస్. నష్టాన్ని నివారించడానికి మా దుకాణాన్ని పక్క వీధులకు మార్చి. ఇంగ్లీష్లో we shifted our shop to next street to avoid loss. క్రమ పద్ధతి. ఇంగ్లీష్లో రెగ్యులర్. నేను క్రమం తప్పకుండా గుడికి వెళ్తాను. I regularly go to temple. క్రమబద్ధత లేని. ఇంగ్లీష్లో irregular. క్రమ పద్ధతి లేకపోవడం ఒక బలహీనత. Irregularity is a weakness. ధనవంతుడు. ఇంగ్లీష్లో రిచ్. బిల్ గేట్స్ ప్రపంచంలో ధనవంతుడు. ఇంగ్లీష్లో బిల్ గేట్స్ ఈజ్ ఏ రిచ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. బీద లేదా పేద. ఇంగ్లీష్లో పూర్. ఆ పేదవానికి 2 రోజుల నుండి తినడానికి తిండి లేదు. ఇంగ్లీష్లో ద పూర్ మ్యాన్ హ్యాస్ నో ఫుడ్ టు ఈట్ ఫర్ 2 days. అధిక సంఖ్య. మెనీ. సమావేశానికి అధిక సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ఇంగ్లీష్లో మెనీ పీపుల్ గ్యాదర్డ్ ఫర్ ద మీటింగ్. కొద్ది.
ఇంగ్లీష్ లో ఫ్యూ ఫ్యూ నా రచనలలో కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. ఇంగ్లీష్ లో ఫ్యూ ఆఫ్ మై రైటింగ్స్ హ్యావ్ విన్ ప్రైజెస్. ఆసక్తికరమైన ఇంగ్లీష్ లో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. ఆడవారు టీవీ ధారావాహికలను చాలా ఆసక్తిగా చూస్తారు. ఇంగ్లీష్ లో లేడీస్ వాచ్ టీవీ సీరియల్స్ విత్ వెరీ ఇంట్రెస్ట్. విసుగు పుట్టించే ఇంగ్లీష్ లో బోరింగ్ బోరింగ్. రాజకీయాలు నాకు విసుగు పుట్టించే విషయం. ఇంగ్లీష్ లో పాలిటిక్స్ ఈజ్ ఏ బోరింగ్ సబ్జెక్ట్ ఫర్ మీ. మంచి ఇంగ్లీష్ లో గుడ్ గుడ్. మనము మనలో మంచి లక్షణాలను పెంచుకోవాలి. ఇంగ్లీష్ లో వీ షుడ్ ఇంప్రూవ్ గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్. చెడు ఇంగ్లీష్ లో బ్యాడ్ బ్యాడ్. ఈ రోజుల్లో సామాన్యుల పరిస్థితి చెడుగా ఉంది, అంటే అంత బాగా లేదు. ఇంగ్లీష్ లో నౌవేడేస్ కామన్ మ్యాన్స్ కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్. Nowadays, common man's condition is very bad.